మొన్న 'గౌహితి'లో అభిషేక్ శర్మ ఒక ఉతుకుడు ఉతికేశాడు కదా! ఆ ఉతుకుడు గురించి న్యూజిలాండ్ ఆడట్లేదు. న్యూజిలాండ్ స్ఫూర్తి పొందిందంట. ఆ బ్యాట్‌ని చూసారు. అసలు నీ చేతిలో ఏం మ్యాజిక్ ఉందో, అసలు నీ బ్యాట్‌లో ఏం మ్యాజిక్ ఉందో, ఏం స్ప్రింగ్ ఉందో అంటే నీ యొక్క ఇది ప్లానింగ్. ఆ ప్లానింగ్ మాకు బాగా నచ్చిందని వాళ్ళు ప్రశంసిస్తుంటే, పాకిస్తాన్ ఏడుస్తుంది అభిషేక్ బ్యాటింగ్ మీద. ఇప్పుడు ఖచ్చితంగా ఐసీసీ దీని మీద నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఒక నివేదిక ఏర్పాటు చేయాలి. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఆ బ్యాట్లో ఏదో చిప్పులు ఉన్నాయి అన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమన్ ఉల్ హక్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు. మొన్న అఫ్రీద్ గడ్ అంటే ఆ రోజే ఆదివారం రోజు అఫ్రీద్ ఏమన్నాడు, థర్డ్ గేమ్ మీద ఒక గెలుపా అన్నాడు. ఇప్పుడేమొచ్చేసి ఇదే పాకిస్తాన్ వాళ్ళందరూ కలిసి భయంకరమైనటువంటి న్యూజిలాండ్ టీం మీద ఒక బుడ్డగాడు అభిషేక్ శర్మ లాంటి వాడు అన్ని బాల్కి అంతరాన్స్ ఎలా కొట్టేస్తాడు, 14 బాల్కి అర్ధ సెంచరీ బాధేస్తాడా అన్నారు. మరి ఇదే అఫ్రీద్ గడు 37 బాళ్ళకి 100 రన్స్ కొట్టాడా లేదా? మరి వీడు కొడితే తప్పు లేదు అంటే వీడు కొడితే మాత్రం కష్టపడి కొట్టాడు. మరి అభిషేక్ శర్మ కొడితే మాత్రం వీళ్ళకి నొప్పి. అంటే ఎంత ఏడుస్తున్నారో చూడండి. పైగా అభిషేక్ శర్మ మీద వీళ్ళు సవాల్ చేశారు. వాడు తన్వీర్ అహ్మద్ ఏం చేశాడంటే, నేను నగ్నంగా తిరుగుతాను, నువ్వు ఎక్కువ సిక్స్లు కొడితే, ఫర్హాన్ కంటే కూడా ఎక్కువ సిక్స్లు కొడితే నేను నగ్నంగా తిరుగుతాను అన్నాడు కదా. అది ఒక భయం పట్టుకుంది. వీళ్ళే అసలు అది ఏమి నోరు, అది ఏమి జాతు, ఆ ఉగ్రవాద జాతి అని నిరూపించుకున్నారు వీళ్ళు. వీళ్ళకి ఆడడం చేత కాదు, ఇలాంటి వాడి మీద కదా మనం ఆడి గెలవాలి అని వీళ్ళు అనుకొని అభిషేక్ శర్మని ఓడించి గెలిస్తే అప్పుడు వీళ్ళనే కదా పొగుడుతారు. ప్రపంచమంతా వీళ్ళనే కదా మాట్లాడుతుంది వీళ్ళ గురించి. ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారో అర్థం కావడం లేదు అసలు.